అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చుక్కెదురైంది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో తాను వ్యక్తిగతంలో కోర్టుకు హాజరవుతానని జగన్ కోర్టుకు తెలిపారు. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా కోర్టు విచారణకు హాజరవుతానని వెల్లడించారు. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. గత కొన్నేళ్లుగా ట్రయల్ కోర్టుకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. యూరప్ టూర్లో తన ఫోన్ నంబర్ ఇవ్వకుండా మరో నెంబర్ ఇచ్చారని, ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ షరతులు ఉల్లంఘించినందున దాన్ని రద్దు చేయాలని ఇటీవల సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జగన్ అభ్యర్థనను తిరస్కరిస్తూ మరో రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 21న కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని వేసిన తన మెమోను వెనక్కి తీసుకుని ఈ నెల 21న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతానని తెలిపారు.